మరొకసారి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు అరకు వెళ్ళిన తర్వాత అరకు నుంచి తిరిగి మనకి రాజమండ్రి వైపు 17, 23, 24 తారీఖుల్లో ఉంటుంది. మనకి రాజమండ్రి నుంచి అరకు వైపు నెక్స్ట్ 19, 25, 26 తారీఖుల్లో ఉంటుంది. నెక్స్ట్ అప్ అండ్ డౌన్ 6 ట్రిప్స్ మాత్రమే. వావ్, ఇది కదా వ్యూ అంటే. మొత్తం చెక్కేశారు. ఇక్కడ దగ్గరగా ఉండేది అది. यलहंका जंक्शन से अरक को जाने वाली यलहंका जंक्शन अरक स्पेशल एक्सप्रेस कुछ ही समय में प्लेटफॉर्म नंबर 4 पर आ रही है. ఆయన్ని నేను మీకు ఇట్టని ఈ రోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రస్తుతం నేను రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఉన్నానండి. ఈ రోజు మనం బెంగళూరులోని యలహంక నుంచి అరకు వెళ్లే ఒక స్పెషల్ ట్రైన్ లో ట్రావెల్ చేయబోతున్నాం. ఈ ట్రైన్ జర్నీ చాలా స్పెషల్ గా ఉండబోతుంది. ఈ ట్రైన్ జర్నీని నేను రాజమండ్రి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నానండి. అరకు వరకు ఉంటుంది ఈ వీడియో. పొద్దున్నే మన రాజమండ్రి రైల్వే స్టేషన్ అవుట్లుక్ ఇదండి. క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. బోల్డ్ ట్రైన్ లో వెళ్తున్నాయి. ఇప్పుడు మార్నింగ్ టైం కదా. టెర్మినల్ 1 నుంచి మనమైతే లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళగానే మనకి టికెట్ బుకింగ్ కౌంటర్స్, టికెట్ వెండింగ్ మిషన్స్ అవి ఉంటాయి. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. టికెట్ వెండింగ్ మిషన్ దగ్గర ఇప్పుడే నేను టికెట్ తీసుకున్నాను. జనరల్ టికెట్. ఈ రోజు మనం జనరల్ లో ట్రావెల్ చేయబోతున్నాం. రాజమండ్రి నుంచి అరకుకి 332 కిలోమీటర్లకి 140 రూపాయలు అయితే ఛార్జ్ చేశారండి. స్పెషల్ ట్రైన్స్ కి సూపర్ ఫాస్ట్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం టైం వచ్చేసి ఉదయం 6:56 అయిందండి. మన ట్రైన్ రావాల్సింది 6:20 డిస్ప్లే బోర్డ్ లో కూడా ఎక్కడ మనకి డిస్ప్లే చేయట్లేదు. చూద్దాం, మాక్సిమం మనకి 3 కానీ 4 కానీ రావచ్చు మన ట్రైన్. ఈ స్పెషల్ ట్రైన్ కోసం నా జర్నీ అనేది నేను భీమవరం నుంచి స్టార్ట్ చేశాను. భీమవరం నుంచి అరక్కి డైరెక్ట్ గా టికెట్ ట్రై చేశాను కానీ మనకి పని అవ్వలేదు. సో అందువల్ల ఏంటంటే నేను ఎల్టీటీ ఎక్స్ప్రెస్ లో నేను రాజమండ్రి వరకు టికెట్ తీసుకుని వీడియో అనేది రాజమండ్రి నుంచి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఈ రోజు మన ట్రైన్ స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం రాజమండ్రి నుంచి అరకు ట్రైన్. రాజమండ్రి నుంచే కాదండి, బెంగళూరు నుంచి బయలుదేరిన తర్వాత రాయలసీమ నుంచి వయా రాజమండ్రి మీదుగా ఫస్ట్ టైం అరకు ఒక ట్రైన్ వేశారు. ఆ ట్రైన్ లో ఫస్ట్ స్పెషల్ ట్రైన్ జర్నీ మనం చేయబోతున్నాం. ఈ స్పెషల్ ట్రైన్ ఇంకా ఎన్ని రోజులు ఉండబోతుంది అనే సమాచారాన్ని కూడా మీకు ఈ వీడియోలో అయితే ఇస్తాను అనమాట. ఈ రోజు మనతో పాటు మన బ్రో కూడా జాయిన్ అవుతున్నారు. సందీప్ గారు తెలుసు కదా. హాయ్ బ్రో. వెల్కమ్ టు రాజమండ్రి. రాజమండ్రి, మీరు రాజమండ్రికి వచ్చాం. మీరు మా భీమవరం వచ్చినప్పుడు మాత్రం ట్రైన్లో వెళ్ళిపోతున్నారు టికెట్లా. వెల్కమ్ టు రాజమండ్రి. అందుకే మిమ్మల్ని స్పెషల్ ట్రైన్ వేసి మరీ తీసుకెళ్తున్నాం అరకు. మన ట్రైన్ కి అయితే అనౌన్స్మెంట్ వచ్చేసింది. మన ట్రైన్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ లోకి అయితే వస్తుంది అనమాట. ఇవి రాజమండ్రిలో కొత్త ప్లాట్ఫామ్స్. ఇది 5వ నెంబర్ ప్లాట్ఫామ్, ఇది 4వ నెంబర్ ప్లాట్ఫామ్. మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. మన ట్రైన్ ఇప్పుడు 4వ నెంబర్ ప్లాట్ఫామ్ లోకి వస్తుందండి. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ లోకి ఇప్పుడే వచ్చింది సర్కార్ ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్టు వెళ్ళేది. రాజమండ్రిలో 4-5 ప్లాట్ఫామ్స్ రెడీ అయినాయి కానీ ఎక్కడ కోచ్ ఇండికేషన్స్ లేవు చూసారా. కనీసం ప్లాట్ఫామ్స్ మీద కోచ్ పలానా ప్లేస్ కి వస్తుందని కోచ్ నెంబర్స్ కూడా ఎక్కడ లేవు. కొన్ని చిన్న చిన్న స్టేషన్స్ లో కూడా ఉంటాయి కానీ మరి ఇంత పెద్ద స్టేషన్ లో ఇంకా ఎందుకు అరేంజ్ చేయలేదు అన్నది చూడాలి. ఇప్పుడు ఏంటంటే మా అందాజు ప్రకారం పక్కన ట్రైన్ ఆగి చూసారా, దానికి ఆపోజిట్ లో వెళ్ళిపోవడమే. ट्रेन नंबर 08552 फ्रॉम यलहंका जंक्शन टू अरक यलहंका जंक्शन अरक स्पेशल एक्सप्रेस is arriving shortly on platform number 4. సర్కార్ ఎక్స్ప్రెస్ కి సిగ్నల్ వచ్చేసిందండి, వెళ్ళిపోతుంది బండి. ఇంకా మన ట్రైన్ రావడమే లేటు. క్రౌడ్ చూసారా, ఏంటి క్రౌడ్. ఫస్ట్ రన్ కదా, జనమే ఉండరు అనుకున్నాం కానీ చాలా మంది ఉన్నారండి. వ్యాప్ 7 లోకోమోటివ్ వస్తుందండి మన ట్రైన్. విశాఖపట్నం వ్యాప్ 7 37836 లోకోతో అయితే వస్తుంది అనమాట ఈ ట్రైన్. ఈ ట్రైన్ మొన్న 13వ తారీఖున అరకు నుంచి అయితే బయలుదేరింది ఫస్ట్ రన్. ఇది రిటర్న్ జర్నీ అయితే చేస్తున్నాం మనం. ఇంకా మనకి రాజమండ్రి నుంచి ఇంకా మొత్తం 3 సర్వీసులు అయితే ఉన్నాయండి. ఈ బండి అయితే ఖాళీగానే ఉంది, క్రౌడ్ మాత్రం చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం ట్రైన్ ఖాళీగా ఉంది కాబట్టి మనం ఎలాగో వీడియో చేస్తున్నాం కాబట్టి మనకైతే సీట్ అక్కర్లేదు, ఎక్కడ కాళ్ళ దగ్గర కూర్చుంటాం. ఇదిగోండి అరకు యలహంక. మన ట్రైన్ కోచ్ పొజిషన్ చూసుకుంటే ఈ ట్రైన్ కి మొత్తం 9 స్లీపర్ క్లాస్ కోచెస్, 4 జనరల్ కోచెస్, 2 SLRD కోచెస్, మొత్తం 15 కోచ్ల బుడ్డి ట్రైన్ అండి ఇది. ఈ స్పెషల్ ట్రైన్ కి ఒక స్పెషల్ ఉందండి. మామూలుగా స్పెషల్ ట్రైన్స్ అంటేనే లేట్ గా నడుస్తాయి, మినిమం 3-4 గంటలు. సేమ్ అదే బాబు అనమాట ఇది కూడాను. ఇది అరకు నుంచి యలహంక వెళ్ళినప్పుడు దాదాపు 4 గంటలు లేట్గా వెళ్ళిందండి. రిటర్న్ జర్నీ కూడా మనకి 2 గంటలు రీషెడ్యూల్ చేశాడు. కానీ రాజమండ్రి వచ్చేసరికి మనకి 1 గంట ముందే కవర్ చేశాడండి. 2 గంటల ఆలస్యంగా బయలుదేరిన 1 గంట ఆలస్యంలో రాజమండ్రి స్టేషన్ కి అయితే వచ్చింది ఈ ట్రైన్. రాజమండ్రి నుంచి కూడా మన ట్రైన్ కి సిగ్నల్ వచ్చేసింది. 6:22 బయలుదేరాలి మన ట్రైన్. 7:20 బయలుదేరుతుంది. రాజమండ్రి తర్వాత సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లు ఆగుతుంది. దువ్వాడ మీదుగా కొత్త వద్ద చేరుతూ విశాఖపట్నం స్టేషన్ కు వెళ్ళదు. దయచేసి జనరల్ ప్రయాణికులు గమనించాలి.
రాజమండ్రి నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. రాజమండ్రి తర్వాత మన ట్రైన్ ఆగేది సామర్లకోట జంక్షన్లో. బై బాయ్ రాజమండ్రి. మా జనరల్ కోచ్ పరిస్థితి ప్రస్తుతం ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది. కడియం రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. సూపర్ ఫాస్ట్ స్కిప్పింగ్. పేరుకే ఐషేప్ ట్రైన్ కానీ బుడ్డి ట్రైన్ అవడం వల్ల బాధకెళ్ళిపోతున్నాడు. ద్వారపూడిలో మనకు ఒక ట్రైన్ క్రాసింగ్ అవుతుంది చూసారా, అది ఏంటంటున్నారు రాజమండ్రి కాకినాడ రాజమండ్రి మెమో ట్రైన్. ఆ ట్రైన్ జర్నీ చేసాం మనం రీసెంట్గానే. ఈ రూట్లో వెళ్ళినప్పుడు ఈ వ్యూ చూపించకపోతే అసలు మనసు ఒప్పదండి. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్. సాఫ్రాన్ వందే భారత్. స్కిప్పింగ్ అనపర్తి. మనకి నెక్స్ట్ సామర్లకోట స్టాపు అనపర్తిలో కూడా ఆగదు. దీనికి ముందు సర్కార్ ఎక్స్ప్రెస్ వెళ్తుంది కదా, అందుకే కొంచెం స్లోగా వెళ్తుంది ట్రైన్. కవోలు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఇందాక మనకు ఒక ట్రైన్ క్రాసింగ్ ఏం చూసారా, అది కోరమండల్ ఎక్స్ప్రెస్. చెన్నై వెళ్ళే కోరమండల్ ఎక్స్ప్రెస్ ఇందాక మనకి క్రాసింగ్ అయిన ట్రైన్. మేడపాడు రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నామండి. మనకి నెక్స్ట్ ఇంకో క్రాసింగ్ డబుల్ డెక్కర్. విశాఖపట్నం గుంటూరు డబుల్ డెక్కర్ క్రాసింగ్ అవుద్ది. దాని తర్వాత ఈ ట్రైన్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన డీటెయిల్స్ అని తెలుసుకుందాం. విశాఖపట్నం గుంటూరు డబుల్ డెక్కర్ అస్సలు వెళ్ళిపోయిందండి. సామర్లకోట జంక్షన్ అవుటర్లో మనకి ఇంకొక క్రాసింగ్ పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. వ్యాప్ 4లో ఒక ముడి వస్తుంది చూడండి. ఈ ట్రైన్లో జర్నీ చేస్తే వెంకటేశ్వర దర్శనం మనకి ట్రైన్లోనే అయిపోద్ది. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. ఈ ట్రైన్కి 10వ హాల్ రైల్వే స్టేషన్ సామర్లకోట జంక్షన్. మనకి ఫస్ట్ హాల్ రైల్వే స్టేషన్. అంటే మనం రాజమండ్రిలో బోర్డు అయ్యాం కదా, మనకి ఫస్ట్ హాల్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి మన ట్రైను 884 కిలోమీటర్ల జర్నీ అయితే కంప్లీట్ చేసుకుంది. ఉదయం 7 గంటలకు రావాల్సిన ట్రైను 8 గంటల 15 నిమిషాలకు వచ్చిందండి. గంట 15 నిమిషాలు ఆలస్యం. సామర్లకోట జంక్షన్ వచ్చేసరికి మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వచ్చింది మన ట్రైను. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి ఒక ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. నాకు తెలుసు అది చర్లపల్లి బరంపురం ఎక్స్ప్రెస్. సామర్లకోట జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చేసి SLO. మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మన 1వ నెంబర్ లాగింది. బాగా ముందు తీసుకొచ్చే ట్రైన్. సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్కి సిగ్నల్ వచ్చేసిందండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తుని. ఇక మన ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది ఒక స్పెషల్ ట్రైన్ అని చెప్పాను కదా. ఈ ట్రైన్ని యలహంక అరకు మధ్య అప్ అండ్ డౌన్ 8 ట్రిప్పులుగా అయితే ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ అప్ అండ్ డౌన్ 1 ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం 4 డిఫరెంట్ నెంబర్స్ అయితే ఉన్నాయి. మనకి అరకు నుంచి యలహంక వెళ్ళినప్పుడు 08551 08555, యలహంక నుంచి అరకు వెళ్ళినప్పుడు 08552 08556. ఎంత వద్దనుకున్నా సామర్లకోట స్టేషన్ నుంచి బయటికి రాగానే ఈ రోడ్డు చూపించకుండా నా మనసు ఒప్పదో. కాకినాడ రోడ్డు అండి. ఎదరే మనకి జంక్షన్ స్టేషన్ వస్తుంది, జంక్షన్ లైన్ వస్తుంది. సామర్లకోట నుంచి కాకినాడ వెళ్ళే లైను మనం చూపిద్దాం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. అదిగో తిరిగింది, అటు సైడ్ వెళ్ళిపోతుంది చూడండి జంక్షన్ లైన్. మనం మెయిన్ లైన్ లో ఉన్నాం. అదిగోండి ట్విన్ లోకోమోటివ్స్ వాగ్నైన్. అది కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే లైన్ అనమాట. బైపాస్ లైన్లో ఆగి ఉంది అది. ఇక మన ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పుడు ఈ ట్రైన్ అరకు వెళ్తుంది కదా. అరకు వెళ్ళేసరికి మనకి అప్ అండ్ డౌన్ 2 ట్రిప్లు అయితే కంప్లీట్ అయిపోతాయి అనమాట. తర్వాత అరకు వెళ్ళిన తర్వాత ఈ ట్రైన్ అరకు నుంచి నెక్స్ట్ 3 ట్రిప్లు ఉంటుంది మనకి రాజమండ్రి యలహంక వైపు. 17వ తారీఖు, 23వ తారీఖు, 24వ తారీఖు ఈ 3 రోజుల్లో ఉంటుందన్నమాట ఈ స్పెషల్ ట్రైన్. అరకు నుంచి యలహంకకి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరుతుంది. అరకులో పిఠాపురం స్టేషన్ కోడ్ PAP.
పిఠాపురంలో మన ట్రైన్కి స్టాప్ లేదు. పిఠాపురం అవుటర్లో ఇంకొక ట్రైన్ వ్యాప్ 7 లోకోమోటివ్ వస్తుంది. ఈస్ట్ కోస్ట్ అంటే ఈస్ట్ నుంచి కోస్ట్కి వెళ్తుందా? షాలిమార్ నుంచి హైదరాబాద్. ఇంకా మన ట్రైన్కి రిటర్న్ జర్నీలో చూసుకుంటే యలహంక నుంచి నెక్స్ట్ మనకి 18వ తారీఖు, 24వ తారీఖు, 25వ తారీఖుల్లో ఉంటుంది. రాజమండ్రి నుంచి మనకి 19వ తారీఖు, 25వ తారీఖు, 26వ తారీఖుల్లో ఉంటుంది. మనకి యలహంక నుంచి బయలుదేరినప్పుడు 2 డిఫరెంట్ నెంబర్స్ అని చెప్పాను కదా. ఒక నెంబర్తో మనకి ఒక రోజు మధ్యాహ్నం 1 గంటన్నరకు బయలుదేరుతుంది. మిగతా 2 ట్రిప్పులు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతుంది. మనకి రాజమండ్రి నుంచి మాత్రం 19వ తారీఖు, 25, 26వ తారీఖుల్లో మాత్రం ఉదయం 6 గంటల 20 నిమిషాలకి అయితే ఉంటుంది ఈ ట్రైన్. టిఫిన్ వస్తుందండి మనకి. కొల్లపురం దగ్గర తీసుకున్నాం టిఫిన్. 2 ఇడ్లీ కూడా 50 రూపాయలు అంటది. దీని మీద ఎంఆర్పీ లేదు, 50 రూపాయలు అన్నాడు. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ జస్ట్ అలా వెళ్ళిపోయింది. ఫుల్ స్పీడ్లో అన్నవరం రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నామండి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లే, బాదుకుంటే వెళ్ళిపోతుంది బండి. తుని రైల్వే స్టేషన్లో ట్రైన్ వెళ్ళిపోతుంది చూసారా, సింహాద్రి ఎక్స్ప్రెస్. కూర్చ్ ట్రైన్ అడ్డు వచ్చేసిందండి చూపించడానికి. మన స్పెషల్ ట్రైన్ తుని రైల్వే స్టేషన్కి వచ్చిందండి. ఉదయం 7 గంటల 35 నిమిషాలకు రావాల్సిన ట్రైను 9 గంటల 8 నిమిషాలకి అయితే వచ్చిందనమాట. దాదాపు గంటన్నర ఆలస్యంలో ఉన్నాం మనం తుని రైల్వే స్టేషన్ చేరుకునేసరికి. తుని స్టేషన్ కూడా వచ్చేసి TUNI సిగ్నల్ కూడా వచ్చేసింది మన ట్రైన్ కి. ఇక ఈ స్పెషల్ ట్రైన్ కి యలహంక అరకు మధ్యలో 16 హాల్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయండి. ఇది 11వ హాల్ రైల్వే స్టేషన్. మొత్తం 1149 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది ఈ స్పెషల్ ట్రైన్. ప్రయాణ సమయం వచ్చేసి సుమారు 25 గంటలు. తుని తర్వాత మన ట్రైన్ ఆగేది అనకాపల్లిలో. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు అరకు వెళ్ళిన తర్వాత అరకు నుంచి తిరిగి మనకి రాజమండ్రి వైపు 17, 23, 24వ తారీఖుల్లో ఉంటుంది. మనకి రాజమండ్రి నుంచి అరకు వైపు నెక్స్ట్ 19, 25, 26వ తారీఖుల్లో ఉంటుంది. నెక్స్ట్ అప్ అండ్ డౌన్ 6 ట్రిప్స్ మాత్రమే. దాని తర్వాత పొడిగిస్తారో లేదో చూడాలి. నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఇక్కడ కూడా స్టాప్ లేదు మనకి. నెక్స్ట్ డైరెక్ట్ అనకాపల్లిలోనే. యలమంచిలి రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. స్టేషన్లో డెవలప్మెంట్ వర్క్లు అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ ట్రైన్ యలహంకలో 2 గంటలు లేట్గా బయలుదేరింది. మన విజయవాడ అరగంట లేట్లో వచ్చింది. అక్కడ వరకు బాగానే కొట్టుకొచ్చింది అనుకుంటే విజయవాడ నుంచి ఫుల్ ట్రాఫిక్ అనమాట ఈ రూట్ అంతా. మళ్ళీ పోదుకు 2 గంటల లేట్లోకి వచ్చింది మన ట్రైన్. ఇప్పుడు ప్రస్తుతం ఇది విశాఖపట్నం విజయవాడ మధ్య డబుల్ ఎలక్ట్రిక్ లైన్ ఉంది కదా, ఇది 4 లైన్లు చేస్తే కానీ మొత్తం ట్రాఫిక్ క్లియర్ అవ్వదు మనకి. రామ్మ ప్రశాంతి బయ్యారం స్టేషన్లో దాదాపు అరగంట పైన ఆపేయడండి. ఇందాక వెళ్ళింది సరే ట్రైన్ ప్రశాంత్ ఎక్స్ప్రెస్. దానికి ఓవర్టేక్ అయిపోయిన తర్వాత మన ట్రైన్ వదిలేడు. అలాగా మొత్తానికి మనం 2.5 గంటల లేట్లోకి వచ్చేసాం మళ్ళీ. అనకాపల్లి అవుటర్లో ఆపేయడండి. ఇక్కడ కూడా ఒక క్రాసింగ్. వ్యాప్ 7 లోకోమోటివ్తో వచ్చింది ట్రైన్ బొకారో ఎక్స్ప్రెస్. ధన్బాద్ నుంచి ఆలపి వెళ్తుంది.
జనాలు ఇంకా ఒగ్గు పట్టలేక దిగి నడిచి వెళ్ళిపోతున్నారండి. అది వాళ్ళు దిగరలేదు, బండి సిగ్నల్ వచ్చింది. పాప అనవసరంగా దిగారు. ఒక 2 నిమిషాలు ఒగ్గు పడితే స్టేషన్లో దిగుతారు అందరూ. 8:10కి రావాల్సిన ట్రైన్ అండి 10:37కి వచ్చింది. దాదాపు 3 నిమిషాల దాకా 2.5 గంటల ఆలస్యంలో మనం అనకాపల్లి రైల్వే స్టేషన్కి వచ్చాం. అనకాపల్లి స్టేషన్ కోడ్ వచ్చేసి AKP. దిగ్విజయంగా ఇక్కడికి మన జర్నీ 1,001 కిలోమీటర్ అయితే కంప్లీట్ చేసుకుందండి. అనకాపల్లి నుంచి కూడా మన ట్రైన్కి సిగ్నల్ వచ్చేసిందండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దువ్వాడ తర్వాత కొత్త వలస, శృంగవరపుకోట, బొర్రా గుహలు, అరకు. ఇంకా చాలా తక్కువ స్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట మన ట్రైన్కి. అనకాపల్లి నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ అనకాపల్లి. దువ్వాడకే అవుటర్లో ఉన్నామని గూడ్స్ ట్రైన్ ప్యారల్ రన్నింగ్ అవుతుంది. బిలాస్పూర్ వ్యాగ్నైన్ ట్విన్ లోకోమోటివ్స్, ఒకటి 33869, ఇంకోటి 41431. వెల్కమ్ టు ఈస్ట్ కోస్ట్ రైల్వే. థ్యాంక్ యూ ఈస్ట్ కోస్ట్ రైల్వే. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి మనం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి వచ్చాం. ఈ రెండు కాదండి, ఇది సౌత్ కోస్ట్ రైల్వే జోన్. వెల్కమ్ టు దువ్వాడ. దువ్వాడ వచ్చేసరికి మన ట్రైన్ టైం టేబుల్ మారిపోయిందండి. ఇప్పటి వరకు మనం 2.5 గంటలు లేట్లో ఉన్నాం. ఈ దువ్వాడ వచ్చేసరికి 1:05 లేట్లోకి వచ్చింది ట్రైను. ఏంటంటే మనకి ఈ అనకాపల్లి నుంచి దువ్వాడకి పావు తక్కువ 2 గంటలు టైం ఇచ్చాడు. సో అందువల్ల ఏంటంటే దాదాపు 1:20 టైం అయితే కవర్ అయిపోయింది మనకి. దువ్వాడ వచ్చింది, మన ట్రైన్కి సిగ్నల్ కూడా వచ్చింది. చూసారా క్రౌడ్ అంతా మొత్తం ఎక్కడే దిగారు. ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తుంది ట్రైన్. దువ్వాడ నుంచి బయలుదేరిపోయాం కదండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కొత్త వలస జంక్షన్. ఈ ట్రైన్లో జర్నీ చేసే వాళ్ళు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఈ ట్రైన్ విశాఖపట్నం జంక్షన్కి అయితే వెళ్ళదు. మనకి దువ్వాడ మీదుగా సింహాచలం నార్త్ మీదుగా మన కొత్త వలస జంక్షన్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. టాటానగర్ SMBT బెంగళూరు. ఇదిగోండి అటు స్ట్రైట్ గా వెళ్ళిపోతే విశాఖపట్నం వైపు అనమాట. మనం జగ్గాయపాలెం దగ్గర రూట్ డైవర్షన్ తీసుకున్నాం సింహాచలం నార్త్ వైపు. చూసారా పైన కూడా ట్రాక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మనకి సింహాచలం నార్త్ నుండి పోర్టుకి వెళ్ళే లైన్ అనమాట. విశాఖపట్నం పోర్టుకి వెళ్ళే లైన్ అనవి. సింహాచలం నార్త్ కి అవుటర్ ఆపేసాడండి. చూసారా 2 బళ్ళు వెయిటింగ్ లో ఉన్నాయి. ఆ పక్క గూడ్స్, ఈ పక్క మందే. ఈ 2 కదండి, ఆ పక్కన ఇంకో ట్రైన్ కూడా ఉంది. అదిగో ఫుల్ ట్రాఫిక్ ఉండదు అనమాట ఈ రూటు. ఈ విశాఖపట్నం పోర్టుకి సింహాచలం నార్త్ ఈ మధ్యలో. అదిగోండి బోర్డు కనిపించిందా, సింహాచలం రైల్వే స్టేషన్. అది ఉత్తర సింహాచలం, సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్. సింహాచలం నార్త్లో ఆపడండి మన ట్రైన్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి లోకో పైలట్స్ మారుతారనమాట. అలా మెల్లిగా కొత్త వలస జంక్షన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. వెల్కమ్ టు కొత్త వలస జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చేసి KTV. ప్రస్తుతం మనం 1:20 ఆలస్యంలో ఉన్నాం. తినడానికి బొవ్వ ఏమైనా వస్తుందో లేదో చూడాలి. అంతా సమోసాలు, స్నాక్స్. కొత్త వలస జంక్షన్ నుంచి మనం అరకు రూట్లోకి అయితే సపరేట్ అవుతాము. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్లోకి అయితే వెళ్తాము. రైట్కి వెళ్తే విజయనగరం భువనేశ్వర్ లైన్ అనమాట. 4వ నెంబర్ లాగింది మన ట్రైను. ఇక్కడ ఆల్మోస్ట్ దిగిపోయారు చాలా మంది పీపుల్. స్లీపర్ క్లాస్లో జనాలు అయితే ఉన్నారు, కానీ జనరల్ క్లాస్లో చూడండి ఒక్కళ్ళు లేరు. ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతూ గమనించలేదు, కానీ చూపిస్తాను చూడండి. ఈ కోచ్ మొత్తానికి ఒక్కళ్ళు కూడా లేరు. చూసారా మొత్తం ఖాళీ. అదిగో అసలు ట్రైన్ ఫ్రంట్ వరకు వచ్చానండి. ఒక SLRD 2 జనరల్ కోచెస్ ఉన్నాయి కదా, మొత్తం ఈ జనరల్ కోచెస్ అన్నింటిలో కలిపి 2 ఉన్నారు, నాతో కలిపి 3. స్లీపర్ క్లాస్ కోచ్లు అయితే జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ ఏదో ట్రైన్కి ఓవర్టేక్ ఇచ్చాడు, అందుకే మా ట్రైన్ ఎంతసేపు ఆపేసాడు. అమ్మ అదే ప్రశాంతి. మన
మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి శృంగవరపుకోట. బై బై కొత్తవలస జంక్షన్. ఎస్కోట్లో కలుద్దాం. మనం పూర్తిగా అరకు వెళ్ళే రూట్లోకి అయితే వచ్చేసాం అనమాట. ఆ చివరి కనిపిస్తున్న ట్రిపుల్ ట్రాక్ విజయనగరం వరకు ట్రిపుల్ ట్రాక్ ఉంటుంది. అక్కడ నుంచి డబుల్ ట్రాక్ భువనేశ్వర్ వరకు. ఈ డబుల్ ట్రాక్ వచ్చేసి మనకి ఎస్కోట్ వరకు ఉంటుంది. అక్కడ నుంచి సింగిల్ లేన్ అరకు వరకు. స్పీడ్ అందుకుంది. అదిగోండి మారిపోయాం పూర్తిగా. మనం అరకు రూట్లోకి మారిపోయాం. ఆ లైన్ అది విజయనగరం లైన్. మ్యాక్సిమం కొట్టేస్తాడు బండి. మరి లేట్ అయినా కవర్ చేస్తాడా లేదని చూడాలి. వెల్కమ్ టు శృంగవరపుకోట. స్టేషన్ కోడ్ వచ్చేసి SUP. మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ లాగింది మన ట్రైన్. అసలైన సినిమా అంతా స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచే. అటు దూరం కనిపిస్తుంది చూసారా కొండలు. ఇప్పుడు ఆ కొండల మధ్యలోంచి వెళ్తాను అనమాట మన ట్రైన్. ఈ పక్క చూసారా ఎంత బాగుందో లొకేషన్. శృంగవరపుకోట నుంచి కూడా బయలుదేరిపోయామండి. మనకి మధ్యలో ఒక్క స్టాప్ ఉంది బొర్రా గుహలో. ఇంకా మనకి అరకకి 78 కిలోమీటర్ల దూరం ఉంది. శృంగవరపుకోట ఎస్కోట అని కూడా పిలుస్తారు. ఎండింగ్ లో బోర్డు మిస్సింగ్ ఉంది. బై బాయ్ ఎస్కోట. నెక్స్ట్ స్టాప్ బొర్రా గుహలో అయినా సరే చిన్న స్టేషన్స్ లో ఆపుతాడు బండిని. ఎస్కోట దాటింది మొదలు మెల్లిగా కొండలు ఎక్కడం మొదలెట్టిందండి మన బండి. అదిగో ఇక నుంచి మొత్తం టర్నింగ్లే. అటుపక్క ఇటుపక్క, ఇటు నుంచి అటుపక్క మొత్తం కొట్టుకుంటూ పోతుంది. వడ్డవర హాల్ట్ రైల్వే స్టేషన్కి వచ్చింది మన బండి. ఇప్పుడు ఇది దాటిన తర్వాత మనకి టనల్స్ మొదలవుతాయి. అటు స్ట్రైట్ కనిపిస్తుంది చూసారా, అదంతా కూడా డబల్ లైన్ అవుతుంది అనమాట. మన ట్రైన్ ఇప్పుడు ఇలా టర్నింగ్ కొట్టుకుంటూ అటే వెళ్తుంది. మనం ఆ బ్రిడ్జి కూడా వెళ్తాం. అక్కడ బ్రిడ్జి ఉంది. వడ్డవర స్టేషన్ దాటిన తర్వాత మనకు వాటర్ ఫాల్స్ వస్తుంది. వడ్డవర వాటర్ ఫాల్స్ మీకు కనిపిస్తుందా? సేమ్ దూద్సాగర్ వాటర్ ఫాల్ టైప్ లో ఉంటుంది. అది టనల్లోకి ఎంటర్ అయిన తర్వాత వస్తుంది చూడండి. మనం మొదటి టనల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. టనల్ నెంబర్ 1. ఎక్కడి నుంచి టర్నింగ్లు టనల్స్. అది ఆ మాత్రం సౌండ్ ఉండాలి, లేకపోతే ఎనర్జీ రాదు. 2వ టనల్. ఈ టనల్ దాటినంటే మనకి బొడ్డవర వాటర్ ఫాల్స్ వస్తుంది. వాటర్ ఫాల్ మొత్తం చెక్కేశారు. ఇక్కడ దగ్గరగా ఉండేది అది. ఏ మాటకి ఆ మాట. ఇలాంటి టర్నింగ్స్ లో జర్నీ అంటే భలే ఉంటది కదా. అది కూడా కొత్త టనల్. అది కన్స్ట్రక్షన్ అవుతుంది. డబుల్ లైన్. ఆ లైన్ కోసం మొత్తం డొల్ చేశారు ఇది. లేకపోతే ఎంత బ్యూటిఫుల్గా ఉండే తెలుసా ఈ పక్క. అదిగా టర్నింగ్ల మీద టర్నింగ్లు, టర్నర్స్ మీద టర్నర్స్. ఇంకా మన ట్రైన్కి అరకు ట్రిప్ లో గుర్తుపెట్టుకోండి. అరకు వెళ్ళినప్పుడు లోయలు చూడాలంటే మనకి రైట్ సైడ్ లో ఉంటది. వాటర్ ఫాల్స్ చూడాలనుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి. బుల్లి వాటర్ ఫాల్. అదిగోండి బొడ్డవర ఫాల్స్ కనిపించిందా? అటు నుంచి వచ్చాం మనం. ఇప్పుడు ఇందాక మనం వచ్చిన రూట్ అలా వచ్చి అలా వాటర్ ఫాల్స్ చూసుకొని అలా టనల్స్ మీద టనల్స్ కొట్టుకుంటూ కొండ ఎక్కుతున్నాం. ఇంకా అలా ఎక్కుతూనే ఉన్నాం. మరొక టనల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. టైం వచ్చేసి మధ్యాహ్నం 1:30 అయింది. ట్రైన్లో చూసారా మొత్తం చీకటి అయిపోయింది. టనల్స్ లో జర్నీ అంటే అలాగే ఉంటుంది మరి. వాటర్ ఫాల్. వాటర్ తక్కువ ఉంది. త్యాడ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది అక్కడ.
ఆ పక్కన కనిపిస్తుంది లైన్ ఎక్కడికి వెళ్తా తెలుసా? ఎక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళిపోయిందో టెండ్ అయిపోద్ది. బాబా సూపర్ ఉంది, చూసారా లొకేషన్? ఏ మాట కా మాట అరకు లోయలే ఫుల్ టర్నింగ్ లో, ఇటువంటి లోయల్లో సూపర్. జనాలు అక్కర్లేదు, బండి ఏర్చేస్తుంది. ఎంత చీకటిగా ఉందో చూడండి. టనల్లో లైటింగ్ కూడా లేదు. ఇంకా అలా వెళ్ళే కొద్దీ కొండలు ఎక్కుతూనే ఉన్నాం. టైం మధ్యాహ్నం 2 అయిపోతుందండి. బయట చూడటానికి ఎండలా కనిపిస్తుంది, కానీ ఇక్కడైతే మాత్రం బాగా సెలేసేస్తాం. చిమిడిపల్లి రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నామండి. ఇది కదా వ్యూ అంటే. ఎంత పెద్ద లోయ. ఇది మరొక వ్యూ. వాటర్ ఫాల్స్ లో వాటరే లేదు. వావ్, రెడ్ సిగ్నల్ పడింది. బొర్రా గుహల ఏరియాకి అయితే వచ్చాము. చూసారు ఎంత పార్కింగ్ పాయింట్. బొర్రా గుహలు కూడా కిందే ఉంటాయి. ఇది అంతా పార్కింగ్ ఏరియా. బోల్డ్ వెహికల్స్ ఉన్నాయి, సీజన్ కదా. వెల్కమ్ టు బొర్రా గుహలో. సముద్ర మట్టానికి 777 మీటర్ల ఎత్తులో ఉన్నాం మనం. ఏంటి క్రౌడ్? ట్రైన్ ఎక్కడాక కాదు వీళ్ళందరూ వెళ్ళవు. బర్రా 2:34 అయిందండి మధ్యాహ్నం. ఈ టైంకి మనం అరకులో ఉండాలి. బొర్రా గుహలకైతే వచ్చాము. కింద చూసిన క్రౌడ్ అంతా ఏంటంటే మనకి దగ్గరలో ఉన్న లొకేషన్ చూపించడానికి. ఏమో అలాగే ఉంది ఇక్కడ ఎక్కేవాళ్ళు, కానీ మొత్తం
మొత్తం అంతేదే. వస్తారా ట్యాక్సీ? అందరూ ఎవరనుకుంటున్నారు? ఈ లోకల్ టూరిజం చూపించడానికి ట్యాక్సీ డ్రైవర్లు మొత్తం అంతా బుకింగ్స్ అనమాట. బొర్రా గుహల నుంచి బయలుదేరిన తర్వాత లంచ్ తీసుకున్నామా బొర్రా గుహల్లో. తినేసిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక చూసారా ఈ పక్కన ఇదంతా కొత్త లైన్ అనమాట. మొత్తం వర్క్ జరుగుతుంది. అదిగోండి అటు దూరంగా కనిపిస్తుంది మనకి అది కరకవలస రైల్వే స్టేషన్. అది ఇప్పుడు అలా తిరిగి వచ్చాం మనం. ఇదిగోండి నా కొత్త లైన్ మళ్ళీ అక్కడి నుంచి ఇటు మారిపోతుంది అనమాట. ఇదిగా మనకి బొర్రా గుహల నుంచి అరకు వైపు కంప్లీట్ అయినాయి. అటు మనకి ఎస్కోట్ నుంచి అటు కొత్త వలస లైన్ వరకు కంప్లీట్ అయింది. నేషనల్ హైవే 516D 516E అటు విశాఖపట్నం ఇటు అరకు వ్యాలీ. ఇదిగోండి ఇదే అరకు వ్యాలీ. స్టేషన్ ఏమి ఉండదు, జస్ట్ మనకు మార్నింగ్ ట్రైన్ చూసారా అది ఇక్కడ ఆపుతాడు అంతే. అలా వెళ్ళిపోతే మనకి ఇక్కడ బస్ స్టాప్, ట్రైబల్ మ్యూజియం అవన్నీ ఆ సైడ్ ఉంటాయి అనమాట. ట్రైబల్ మ్యూజియం కూడా ఈ సేమ్ ఈ స్ట్రైట్ లో వస్తుంది మనకి. మధ్యాహ్నం 2:30 రావాల్సిన మన ట్రైన్ 3:30 అరకు రైల్వే స్టేషన్ కి చేరుకోబోతుందండి. వచ్చేసాం మనం అరకు రైల్వే స్టేషన్ కి. వెల్కమ్ టు అరకు. వింటర్ సీజన్ లో స్పెషల్ ట్రైన్ కింద వేశారు ఈ ట్రైన్ ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అరకు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వచ్చింది. అటు మన మెయిన్ స్టేషన్. ఇప్పుడు కిరండోల్ నుంచి విశాఖపట్నం వెళ్లే ట్రైన్ వస్తుంది. అరకు రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ ఇదిగోండి. భలే ఉంది కదా. స్టేషన్ లో క్రౌడ్ అయితే మాత్రం చాలా గట్టిగానే ఉన్నారండి. ఎలాగ సీజన్ స్టార్ట్ అయింది కదా, శీతాకాలం సీజన్ ఎలాగ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇటువంటి స్పెషల్ ట్రైన్లు మరికొన్ని తిప్పితే బాగుంటుందండి. ఇప్పుడు మనం వచ్చిన బెంగళూరు అరకు స్పెషల్ ట్రైన్ లో కూడా ఫుల్ రద్దీ ఉంది. మనకి ఎస్కోట వరకు కూడా స్లీపర్ క్లాస్ లో ఫుల్ గా జనాలు అయితే ఉన్నారు. జనరల్ మాత్రం కొంచెం ఖాళీగా ఉంది అంతే. నెక్స్ట్ 3 ట్రిప్పులు కూడా ఫుల్ వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంది ఈ స్పెషల్ ట్రైన్ కి. కాబట్టి ఈ స్పెషల్ ట్రైన్ ని మరికొద్ది రోజులు పొడిగిస్తే బాగుంటుందనేసి నా అభిప్రాయం. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అంతేకాదు మనకి భువనేశ్వర్ వైపు నుంచి కూడా డైరెక్ట్ గా అరకు ట్రైన్స్ లేవు, అవి కూడా వేస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ యలహంక అరకు ట్రైన్ ఉంది చూసారా, ఈ ట్రైన్ విజయవాడ రాజమండ్రి మధ్యలో ఎటువంటి స్టాప్ లేదు కాబట్టి వయా భీమవరం మీద తిప్పితే కూడా ఇంకొంచెం ఆక్యుపెన్సీ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా మా భీమవరం చుట్టుపక్కల ఏరియాల నుంచి అరకుకి డైరెక్ట్ గా బై ట్రైన్ లో రావాలంటే ఒక బెస్ట్ ఆప్షన్ ఉందండి. అదే తిరుపతి పూరి ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ లో నైట్ అంతా ట్రావెల్ చేసుకుని మార్నింగ్ విశాఖపట్నం వచ్చేస్తే విశాఖపట్నం నుండి కిరండూల్ వెళ్లే ప్యాసింజర్ ట్రైన్ ఉంటుంది 6:45. ఆ ట్రైన్ లో జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. జనరల్ లో ట్రావెల్ చేస్తే కేవలం 30 రూపాయల టికెట్. విశ్వడం కోచెస్ కూడా ఉంటాయి. ఆ ట్రైన్ లో జర్నీ చేస్తే మాత్రం అరకులోయల అందాలని బీభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు. సో అది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.